మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. అది విధి. అది దైవం మీకు పంపిన సంకేతం. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. మీరు ఇప్పటివరకు భరించిన నొప్పి, మీరు మోసిన బాధ, మీరు మింగిన అవమానాలు, అన్నింటికీ సమాధానం ఇప్పుడు వస్తోంది. బ్రహ్మాండమే మీ తరపున నిలబడింది. మిథునం రాశి వారికి నమస్కారం. మీకు తెలుసా, మిథునం రాశివారు ఎంత సహనంగా జీవిస్తారో, ఎంత నొప్పిని లోపల దాచుకుని బయట నవ్వుతారో, ఎంత అన్యాయం జరిగినా, ఎంత మోసం జరిగినా మీరు ఏడ్వరు, మీరు వదులుకోరు. మీరు మళ్ళీ లేస్తారు, మళ్ళీ నడుస్తారు, మళ్ళీ పోరాడతారు. ఈ సహనమే, ఈ మనోధైర్యమే ఈరోజు మీకు బహుమానం అవుతోంది. ఎందుకంటే ఆకాశంలో జరుగుతున్న గ్రహ సంచారం అసాధారణంగా ఉంది. గురువు కదులుతున్నాడు, శని మారుతున్నాడు, రాహువు తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు. ఈ 3 గ్రహాల కదలికలు ఒకే సమయంలో జరగడం ఇది మామూలు విషయం కాదు. ఇది 150 సంవత్సరాలకు పిదప మళ్లీ ఏర్పడుతున్న అరుదైన గ్రహశక్తి. ఈ శక్తి ముందు ఏ శత్రువు నిలవలేడు, ఏ అడ్డంకి ఆగదు, ఏ బాధ మిగలదు. మీకు నొప్పి కలిగించినవారు, మీకు అన్యాయం చేసినవారు, మీ వెన్నుపోటు పొడిచినవారు, వారందరికీ బ్రహ్మాండమే తగిన జవాబు ఇవ్వబోతోంది. మీరు ఏమీ చేయక్కర్లేదు, మీరు ప్రతీకారం తీర్చుకోవక్కర్లేదు. విధి తన పని తాను చేస్తుంది, కర్మ తన లెక్కలు తాను వేస్తుంది. ఇప్పుడు ఒక్క నిమిషం మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూడండి. గత కొన్ని కాలంగా మీరు చాలా కష్టాలు పడ్డారు కదా. ఒక్కొక్కసారి అనిపించింది కదా, ఎందుకు ఇంత నొప్పి నాకే వస్తుందని, ఎందుకు నేను ఎంత మంచిగా ఉన్నా, ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదని. ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరకబోతోంది. గురుపెయర్చి జరుగుతోంది మిత్రులారా. గురువు అనే గ్రహం మీ రాశికి సంబంధించిన స్థానంలో నిలబడినప్పుడు జీవితం పూర్తిగా మారిపోతుంది. గురువు అంటే కేవలం ఒక గ్రహం కాదు. గురువు అంటే జ్ఞానం, గురువు అంటే అనుగ్రహం, గురువు అంటే దైవదయ. ఈ గురుపెయర్చి మిథునం రాశివారి జీవితంలో కొత్త వెలుతురు తీసుకొస్తోంది. చీకటి తొలగిపోతోంది, ఆశ మళ్లీ మొలకెత్తుతోంది. అదే సమయంలో శని కూడా కదులుతున్నాడు. శని అంటే అందరూ భయపడతారు, కాని అర్థం చేసుకోండి, శని శత్రువు కాదు, శని న్యాయాధిపతి. శని ఎవరికైనా వారి కర్మఫలాన్ని ఇస్తాడు. మీరు మంచిగా ఉన్నారు కాబట్టి, మీరు కష్టపడ్డారు కాబట్టి, మీరు అన్యాయాన్ని భరించారు కాబట్టి శని ఇప్పుడు మీ పక్షం వహిస్తున్నాడు. మీకు నొప్పి కలిగించిన వారికి శని తగిన సమాధానం తయారు చేస్తున్నాడు. రాహు ఆ మహారహస్యమైన గ్రహం. రాహువు మీ రాశిపై తన దృష్టిని ప్రసరిస్తున్నాడు. రాహువు యొక్క దృష్టి పడిన చోట అనూహ్యమైన మార్పులు జరుగుతాయి. ఒక్కరోజులో జీవితం తలకిందులవుతుంది, ఒక్క క్షణంలో అదృష్టం తిరగబడుతుంది. ఈ రాహుశక్తి ఇప్పుడు మీకు అనుకూలంగా పనిచేస్తోంది. మీరు కలలో కూడా ఊహించని అవకాశాలు మీ దగ్గరకా వస్తున్నాయి. కేతువు ఆధ్యాత్మిక గ్రహం. కేతువు మీకు అంతరాత్మ శక్తిని ఇస్తున్నాడు, మీలో ఉన్న జ్ఞానాన్ని మేల్కొల్పుతున్నాడు. మీరు ఇప్పటివరకు గమనించని మీలోని శక్తిని కేతువు బయటకు తీసుకొస్తున్నాడు. ఈ శక్తి ముందు ఏ శత్రువూ నిలువలేడు. అడుగు వేయండి మిత్రులారా, భయపడకండి. ఈ గ్రహ సంచారం మీ పక్షంలో ఉంది. ఈ కాలం మీది, ఈ సమయం మీది. మీరు ఎదురుచూసిన మార్పు ఇప్పుడు వస్తోంది. అడుత్త 15 రోజులు మిథునం రాశివారికి చాలా ముఖ్యమైనవి. ఈ 15 రోజులలో మీ జీవితంలో జరగబోయే మార్పులు మీరు ఎప్పుడూ మర్చిపోలేరు. కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యం కలిగస్తాయి, కొన్ని క్షణాలు మీకు కళ్ళనీళ్లు తెప్పిస్తాయి. కాని ఆ కన్నీళ్లు బాధ యొక్క కన్నీళ్లు కాదు, అవి సంతోషం యొక్క కన్నీళ్లు, అవి విముక్తి యొక్క కన్నీళ్లు. గ్రహ దిశ మారుతున్నది అంటే మీ జీవితంలో ఒక పెద్ద తిరుగుమలుపు వస్తోంది అని అర్థం. వృత్తిలో కొత్త అవకాశాలు తలుపు తడుతున్నాయి, వ్యాపారంలో కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయి. ఆర్థికంగా మీరు ఇప్పటివరకు పడిన కష్టాలు ఇప్పుడు ఫలాలు ఇవ్వబోతున్నాయి. ఒక్కొక్క బంధువు, ఒక్కొక్క మిత్రుడు,
ఒక్కొక్క పరిచయస్థుడు మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. ఈ కాలంలో మీకు ఒక హెచ్చరిక కూడా చెప్పాలి. ఎవరినీ నమ్మేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు, వారు మీ మిత్రులుగా కనిపిస్తారు కాని లోపల శత్రువులుగా ఉంటారు. గ్రహ స్థితి చెబుతోంది, ఒక దగాకోరు వ్యక్తి మీ జీవితంలో ఉన్నాడు. అతను లేదా ఆమె మీకు చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ జాగ్రత్తగా ఉండండి. మీ అంతరాత్మ ఏమి చెబుతుందో దానిని వినండి. మీరు భాగం 1 చూశారు కదా. అక్కడ మనం మాట్లాడిన గ్రహశక్తి. ఆ శక్తి ఇప్పుడు మీ జీవితంలోని ప్రతి రంగంలో ఎలా పనిచేస్తోందో చూద్దాం. ఒక్కో విషయం మాట్లాడుతాను. ఒక్కో మాట మీ గుండెను తాకుతుంది. ఒక్కో వాక్యం మీకు ధైర్యం ఇస్తుంది. సిద్ధంగా ఉండండి. వృత్తి గురించి మాట్లాడుదాం. మొదట మిథునం రాశి వారికి వృత్తిలో ఇప్పటివరకు చాలా నిరాశలు వచ్చాయి కదా. మీరు కష్టపడ్డారు. మీరు రాత్రిపగలు పనిచేశారు. కాని ఫలితం మీకు రాలేదు. మీకు రావాల్సిన పదవి వేరే వారికి పోయింది. మీరు చేసిన పని గురించి మీకు గుర్తింపు రాలేదు. మీ మీద ఎవరో అబద్ధాలు చెప్పారు. మీ పేరు మీద నేరాలు మోపారు. ఇవన్నీ మీకు తెలుసు. దైవానికి కూడా తెలుసు. అడుత్త 30 రోజులలో మీ వృత్తిలో అద్భుతమైన మార్పు వస్తోంది. మీరు చేసిన కష్టానికి గుర్తింపు వస్తోంది. మీకు అన్యాయం చేసిన వారి నిజస్వరూపం బయటపడుతోంది. మీ అధికారులకు, మీ సహోద్యోగులకు సత్యం తెలుస్తోంది. ఒక ముఖ్యమైన నిర్ణయం మీ అనుకూలంగా వస్తోంది. ఒక పదవి పెరుగుదల లేదా ఒక కొత్త అవకాశం మీ దారిలో వస్తోంది. మీరు సిద్ధంగా ఉండండి. ఉద్యోగంలో ఉన్నవారికి ఒక కొత్త బాధ్యత వస్తోంది. ఒక సీనియర్ వ్యక్తి మీలో ప్రతిభను గుర్తిస్తున్నారు. వారు మీకు ఒక ముఖ్యమైన పని అప్పగించబోతున్నారు. మీ జీవితాన్ని మారుస్తుంది. దీన్ని వదులుకోకండి. ఎంత కష్టంగా ఉన్నా స్వీకరించండి. ఎందుకంటే ఈ అవకాశం మళ్లీ రాదు. వ్యాపారం చేసేవారికి ఇది మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన కాలం. గురు పెయర్చి ప్రభావంతో మీ వ్యాపారంలో కొత్త తిరుగుమలుపు వస్తోంది. ఒక కొత్త భాగస్వామి మీ జీవితంలోకి వస్తున్నారు. ఆ వ్యక్తి మీ వ్యాపారాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తారు. కానీ జాగ్రత్తగా ఉండండి. భాగస్వామ్యం చేసే ముందు బాగా ఆలోచించండి. అన్ని పత్రాలు సరిగ్గా రాసుకోండి. ఎందుకంటే ఈ కాలంలో నమ్మకద్రోహం జరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ధనం గురించి మాట్లాడుదాం. మిత్రులారా, ఆర్థిక విషయంలో మిథునం రాశివారు చాలా ఒడిదుడుకులు అనుభవించారు. ఒక్కొక్కసారి డబ్బు చేతిలో ఉంటుంది. ఒక్కొక్కసారి అన్ని ఖర్చులే వస్తాయి. అప్పులు చేశారు. ఎవరికో సహాయం చేశారు. వారు తిరిగి ఇవ్వలేదు. ఇవన్నీ మీ గుండెను గాయపరిచాయి కదా. కాని ఇప్పుడు వినండి. శని గ్రహం మీ ధనస్థానంపై తన అనుగ్రహ దృష్టిని ప్రసరిస్తున్నాడు. అంటే మీరు చేసిన అప్పులు తీరే సమయం వచ్చింది. మీకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి వచ్చే అవకాశముంది. ఒక పాత బాకీ, ఒక పాత వ్యవహారం మీకు అనుకూలంగా పరిష్కారమవుతోంది. ఒక అనూహ్యమైన ధనలాభం మీ దారిలో వస్తోంది. ఇది మీరు ఊహించిన చోట నుండి రాదు. అనుకోని చోటి నుండి వస్తుంది. అడుత్త 15 రోజులలో ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. తొందరపడకండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరైనా మీకు ఒక పెట్టుబడి అవకాశం చెబితే ముందు పూర్తిగా అర్థం చేసుకోండి. బంగారు రంగులో కనిపించే అన్నీ బంగారం కాదు. అయితే సరైన అవకాశం వస్తే వదులుకోకండి. మీ అంతరాత్మ సరైన నిర్ణయం చెబుతుంది. దానిని వినండి. ఇప్పుడు ప్రేమ మరియు సంబంధాల గురించి మాట్లాడుదాం. మిథునం రాశివారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. కాని మీకు దక్కింది ఏమిటి? నొప్పి, మోసం, వదిలివేత. మీరు ప్రేమించిన వారు మీకు అర్హుడు కాదు అని తెలిసినా మీరు వదులుకోలేదు. ఎందుకంటే మీరు నిజంగా ప్రేమించారు కాబట్టి. కాని ఆ ప్రేమకు తగిన గౌరవం దక్కలేదు. ఇప్పుడు వినండి. రాహుగ్రహ ప్రభావంతో మీ ప్రేమ జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తోంది. ఒకవేళ మీకు ఇప్పుడు ప్రేమ సంబంధముంటే ఆ సంబంధంలో ఒక ముఖ్యమైన నిర్ణయం వస్తోంది. ఒక సంభాషణ జరగబోతోంది. ఆ సంభాషణ మీ సంబంధాన్ని మరింత బలంగా చేస్తుంది. లేదా
మీరు వెళ్లాల్సిన దారి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తున్నారు. ఈ వ్యక్తి మీకు అర్హుడు. ఈ వ్యక్తి మీ విలువ అర్థం చేసుకుంటారు. మీకు గతంలో జరిగిన అన్ని నొప్పులు ఈ కొత్త సంబంధం మూలంగా మాయమైపోతాయి. కానీ తొందరపడకండి. సమయానికి విశ్వసించండి. వివాహమైన వారికి ఈ కాలంలో దాంపత్య జీవితంలో ఒక కొత్త అవగాహన వస్తోంది. భార్యాభర్తల మధ్య ఒక పాత గాయం, ఒక పాత అభిప్రాయ భేదం ఇప్పుడు పరిష్కారమవుతోంది. ఒక నిజాయితీగా మాట్లాడే అవకాశం వస్తోంది. ఆ అవకాశాన్నివా వినియోగించుకోండి. మీ జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి. ఆ సంభాషణ మీ బంధాన్ని మరింత గట్టిగా చేస్తుంది. కుటుంబం గురించి మాట్లాడుదాం. మిత్రులారా, కుటుంబంలో గత కొంతకాలంగా ఒక ఉద్రిక్తత ఉంది కదా? ఒక పాత గొడవ, ఒక పాత అపార్థం, ఒక పాత బాధ. అది ఇప్పటికీ మీ గుండెలో ఉంది. ఆ బాధ గురించి మీరు ఎవరితోనూ మాట్లాడలేదు. లోపల దాచుకున్నారు. ఒంటరిగా భరించారు. కానీ గురు అనుగ్రహంతో కుటుంబంలో ఒక సంతోషమైన సంఘటన జరగబోతోంది. ఒక పెద్దవారి ఆశీర్వాదం మీకు దొరుకుతోంది. ఒక కుటుంబ సమస్య పరిష్కారమవుతోంది. ఒక పాత మనసు పేచి తొలగిపోతోంది. కుటుంబంలో శాంతి నెలకొంటోంది. మీరు ఎంత కోరుకున్నా ఆ శాంతి ఇప్పుడు వస్తోంది. తల్లిదండ్రులకు సంబంధించి వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. ఈ కాలంలో వారికి మీ సమయం ఇవ్వండి. మీ సేవ వారిని సంతోషపెడుతుంది. వారి ఆశీర్వాదం మీకు 100 రెట్లు తిరిగి వస్తుంది. పిల్లలు ఉన్న వారికి మీ పిల్లల విషయంలో ఒక మంచి వార్త వస్తోంది. వారి చదువులో, వారి జీవితంలో ఒక మంచి మార్పు జరగబోతోంది. మీరు వారి గురించి పడిన ఆందోళన తీరిపోతోంది. ఇప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడుదాం. మిథునం రాశి వారికి ఈ కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ అత్యంత అవసరం. మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది కదా? నిద్ర సరిగ్గా రావడం లేదు. తలనొప్పి, అలసట ఇవి మీకు బాగా తెలిసిన అనుభవాలే. ఈ అన్నింటికీ కారణం మీరు లోపల పెట్టుకున్న ఒత్తిడి. గ్రహస్థితి చెబుతోంది మీరు ఇప్పుడు మీ శరీరాన్ని విన్ను పట్టించుకోవాలి. నీళ్లు బాగా తాగండి. తినే విషయంలో జాగ్రత్తగా ఉండండి. శ్వాస సంబంధమైన ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని కలవండి. మిథునం రాశి వారికి శ్వాస మరియు భుజాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. జాగ్రత్తగా ఉండండి. మానసిక ఆరోగ్యం గురించి ఒంటరిగా ఉండకండి. మీ బాధలను ఎవరైనా నమ్మకమైన వారితో పంచుకోండి. మీ హృదయం తేలికవుతుంది. ప్రతిరోజు కొంత సమయం ప్రకృతిలో గడపండి. ఆ శక్తి మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇప్పుడు విద్య గురించి మాట్లాడుదాం. చదువుతున్న మిథునం రాశి విద్యార్థులకు ఈ కాలం చాలా అనుకూలంగా ఉంది. గురుపెయర్చి మీ జ్ఞానాన్ని పెంచుతోంది. మీరు ఇప్పటివరకు కష్టంగా అనిపించిన విషయాలు ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి. ఒక ముఖ్యమైన పరీక్ష, ఒక ముఖ్యమైన ఫలితం మీకు అనుకూలంగా వస్తోంది. నిరాశపడకండి. కష్టపడండి. ఫలితం తప్పకుండా మీది అవుతుంది. పోటీ పరీక్షలు రాసేవారికి ఈ కాలంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక ముఖ్యమైన అవకాశం వస్తోంది. దానికోసం పూర్తి సంసిద్ధతతో ఉండండి. విదేశీ అవకాశాల గురించి వినండి. మిత్రులారా, ఇది చాలా ముఖ్యమైన విషయం. మిథునం రాశి వారికి విదేశీ అవకాశాలు ఈ కాలంలో మెరుపులాగా వస్తున్నాయి. రాహు మరియు గురు కలిసి మీకు విదేశీ అనుభవాన్ని ఇచ్చే శక్తిగా పనిచేస్తున్నారు. ఒక విదేశీ ఉద్యోగ అవకాశం లేదా ఒక విదేశీ చదువు అవకాశం మీ దారిలో వస్తోంది. ఇది మీరు ఊహించిన దానికంటే చాలా పెద్ద అవకాశం. దీనిని జారవిడుచుకోకండి. విదేశంలో ఉన్న బంధువులతో సంబంధాలు మళ్లీ బలపడతాయి. వారి నుండి ఒక మంచి వార్త వస్తోంది. అది మీ జీవితంలో ఒక కొత్త తలుపు తెరుస్తుంది. ఆధ్యాత్మికత గురించి మాట్లాడుదాం. మిత్రులారా, మీరు గమనించారా? గత కొంతకాలంగా దైవంపై మీకు మరింత విశ్వాసం పెరుగుతోంది. మీరు ఇప్పుడు ఏకాంతంలో ప్రార్థన చేస్తున్నారు. దేవుడిపై మీ నమ్మకం బలపడుతోంది. ఇది కేతు గ్రహ ప్రభావం.
కేతువు మీలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మేల్కొల్పుతున్నాడు. ఈ కాలంలో ఒక పవిత్ర స్థలాన్ని దర్శించండి. ఒక పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం చూసి ప్రార్థించండి. ఈ చిన్న పని మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తుంది. నివారణోపాయాలు, పరిహారాలు గురించి మాట్లాడుదాం. మిత్రులారా, గ్రహశక్తిని మరింత అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని సాధారణ పరిహారాలు ఉన్నాయి. మొదట, ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం పఠించండి. బుధవారం మిథునం రాశికి చాలా ముఖ్యమైన రోజు. రెండవది, పచ్చని రంగు వస్తువులు ధరించండి లేదా మీ ఇంటిలో పచ్చని మొక్కలు పెంచండి. మూడవది, ప్రతి శుక్రవారం లక్ష్మీమాతను పూజించండి. ఆమె అనుగ్రహంతో మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. నాలుగవది, మీకు నొప్పి కలిగించిన వారి గురించి చెడు మాట్లాడకండి. వారిని మీ మనసులోంచి వదిలేయండి. మీ శక్తిని మీ మంచి కోసం వినియోగించండి. ఇప్పుడు அடுத்த 7 నుండి 14 రోజులలో జరగబోయే 3 అత్యంత ముఖ్యమైన నాటకీయ సంఘటనలు చెప్తాను. మొదటి ఘట్టం, మీరు ఎంతో కాలంగా ఎదురుచూసిన ఒక వార్త వస్తోంది. ఇది ఒక ఫోన్ కాల్ రూపంలో, లేదా ఒక సందేశం రూపంలో, లేదా ఒక వ్యక్తి నేరుగా మీ దగ్గరికి వచ్చి చెప్పే రూపంలో వస్తుంది. ఆ వార్త మీ గుండెను ఆనందంతో నింపుతుంది. మీరు అనుకున్నది నిజమైపోయింది అని అనిపిస్తుంది. ఇది 100% జరగబోయే సంఘటన. ఎందుకంటే గురు మరియు శని కలిసి ఇచ్చే ఫలం ఇది. రెండవ ఘట్టం, அடுத்த వారం 7 నాట్களில் మీకు అన్యాయం చేసిన ఒక వ్యక్తి, వారు పడిన కష్టం మీకు తెలుస్తుంది. వారికి ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. ఇది మీరు కోరుకున్నది కాదు, కానీ కర్మ తన పని తాను చేస్తుంది. ఆ సమయంలో మీరు ప్రతీకారం మాట్లాడకండి. దయగా ఉండండి, ఎందుకంటే మీ దయ మీకు మరింత పుణ్యం చేకూరుస్తుంది. మూడవ ఘట్టం, మీరు ఊహించని ఒక వ్యక్తి మీ జీవితంలోకి వస్తున్నారు. ఈ వ్యక్తి మీకు ఒక కొత్త అవకాశం తీసుకొస్తారు, ఒక కొత్త తలుపు తెరుస్తారు. ఈ వ్యక్తిని గుర్తించడానికి మీ అంతరాత్మ మీకు సంకేతం ఇస్తుంది. ఆ సంకేతాన్ని వినండి. ఆ వ్యక్తిని నమ్మండి. వారు మీ జీవితంలో ఒక దేవదూత వంటివారు. మిత్రులారా, ఇవన్నీ చదివిన మీకు ఒక్క మాట చెప్పాలి. మీరు ఇప్పటివరకు పడిన నొప్పి వృథా కాలేదు. మీరు చిందించిన కన్నీళ్లు వృథా కాలేదు. మీరు చేసిన కష్టం వృథా కాలేదు. దైవం అన్నీ చూస్తున్నాడు. అన్నింటికీ లెక్క ఉంది. ఈ కాలం మీ కాలం. ఈ సమయం మీ సమయం. ఈ విజయం మీ విజయం. మీకు నొప్పి కలిగించిన వారికి బ్రహ్మాండమే జవాబు ఇచ్చింది. ఆ జవాబు మీరు తొందరలోనే చూస్తారు. విశ్వసించండి. సిద్ధంగా ఉండండి. మిథునం రాశి వారికి సర్వదా శుభాలు కలుగుగాక. మీ జీవితం సుఖమయంగా ఉండాలని, మీ కుటుంబం సంతోషంగా ఉండాలని, దైవం మీకు అన్ని వరాలు ఇవ్వాలని నా హృదయపూర్వక దీవెనలు మీకు అందిస్తున్నాను. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రానున్న రోజులలో మిథునం రాశివారి జీవితంలో మరింత అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. ఆ మార్పులు ఏమిటో, ఆ రహస్యాలు ఏమిటో మన తదుపరి వీడియోలో వివరంగా చెప్తాను. ఆ వీడియో మీ జీవితాన్ని మరో